విషమ జ్వరాంతక. ఇంటర్నల్ ఫీవర్స్ అని కొన్ని అంటామండి మేము. వాటిని ఆయుర్వేదంలో మజ్జ జ్వరం, హస్తిగత జ్వరం, రక్తగత జ్వరం, ధాతుగత జ్వరం ఇలాగా అనేక రకాల పేర్లున్నాయండి. అది థర్మామీటర్‌కి దొరకదండి. అది అనుభవజ్ఞుడైన ఒక యునానీ వైద్యుడో, ఆయుర్వేద వైద్యుడో లేకపోతే ఒక హోమియోపతి వైద్యులు ఇలాంటి వాళ్ళకి అర్థమవుతుందండి. ఆ ఫీవర్స్ వల్లే మనకి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. భగవంతుడు నాకు అనుకోకుండా ఇచ్చిన అదృష్టం ఏంటంటే, నేను ఒక కొత్త మందు తయారు చేస్తే అదే రోజు ఎవరో ఒకళ్ళు వస్తారండి. అది ఒక తాళపత్ర గ్రంథంలో దొరికిందిది. ఒక యోగి చెప్పిన రహస్యం అని రాశారక్కడ. ఇది చాలా సింపుల్, ఇది చేసి చూద్దామని చేసాం. అదే రోజు ఆ అమ్మాయొచ్చింది. చిన్న పొట్లాలు 600 ఎంజీ పొట్లాలు ఒక 6 కట్టి, "అమ్మ ఉదయం, సాయంత్రం ఏసుకో, ఒక 3 రోజుల్లో రా" అన్న. ఒక్క రోజులో జ్వరం తగ్గిపోయిందంట ఆ అమ్మాయి. ఎంత ఆనందపడిపోయానంటే నేను. నిజంగానే ఇది యోగి చెప్పిన అద్భుతమైన రహస్యం అయ్యుంది. ఇంత బాగా పనిచేస్తుందని. అప్పుడు దీన్ని విషమ జ్వరాంతక అని పేరు పెట్టి ఆయుష్‌లో పర్మిషన్ తీసుకొని ఈ క్యాప్సూల్స్ చేసి అలా డైరెక్ట్‌గా పొట్లం కట్టిస్తే తినలేరు కాబట్టి ఇప్పుడు జనం టాబ్లెట్లు, గొట్టాలు ఇటువంటివి అలవాటయిపోయినాయి కాబట్టి దీనిని క్యాప్సూల్‌గా చేసి ఈ ఫీవర్స్, ఇంటర్నల్ ఫీవర్స్ మీద మేము వాడడం జరుగుతుందండి అనేక మంది పేషెంట్‌లకి. చాలా చక్కని రిజల్ట్స్ వస్తున్నాయన్నమాట.